హైదరాబాద్ సిటీలో మాత్రమే కాదు ఇక జిల్లాల్లో పరిస్థితి కూడా మరింత దారుణంగా ఉంది. ఆదిలాబాద్ లో ఎలాంటి సిచువేషన్ ఉందో మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఆర్టీసీ అద్దె బస్సులు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సమ్మేళనంలో భాగంగా కేవలం డ్రైవర్లతోనే ఆ బస్సులు నడిపిస్తున్నారు. కండక్టర్ లేకుండానే ఆర్టీసీకి సంబంధించిన అద్దె బస్సులు కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓవైపు ఆర్టీసీకి భారంగానే మారుతుంది, ఆర్థికంగా ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డ్రైవర్ కమ్ము కండక్టర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఆర్టీసీ సమ్మెతో? ఇక కష్టంగా ఉందన్న. ఇక డ్రైవింగ్ చేస్తూ టిమ్ కొట్టాలంటే ఇబ్బంది ఎవరికైనా. ఇక మాకు టైం సరిపోతలేదు. ఇప్పుడు ఈ మహిళలకు సంబంధించిన టికెట్లు ఇవ్వడంలో కానీ ఆ ఇష్యూలు ఏమైనా వస్తున్నాయి? ఇష్యూలు వస్తాయి. ఇక వాళ్ళు మహిళలు ఇక వాళ్ళే గొడవ పెట్టుకోవడం, ఇక వాళ్ళు చెప్పినకపోవడం ఉన్నది. ఇక ఇప్పుడు డ్రైవర్ మీరే, కండక్టర్ మీరే? నేనే. ఇది డ్రైవర్ కమ్ కండక్టర్ చేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీకి సంబంధించి ఈ సమ్మె ఉందన్న విషయం తెలుసా మీకు? తెలుసు. మరి ఇప్పుడు ఈ ప్రైవేటు బస్సులు కూడా నడవకపోతే ఎట్లా ఇబ్బంది ఉండదు? బాగా జనానికి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ హాస్టల్లో పిల్లగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని తీసుకురావాలంటే ఎట్లా ఇబ్బందులు అవుతాయి మాకు. దేనికైనా ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? హైదరాబాద్ పోవాలి, సికింద్రాబాద్ పోవాలి. రేపు పోదామని ఇప్పుడు ట్రైన్లో పిల్లలు బయట మేడం ఫోన్ చేసి రండి తీసుకెళ్ళండి అని అంటాను. ఇప్పుడు స్కూల్లో సెలవులు ఇచ్చిండ్రు, మేము ఎట్లా పోకట చెప్పండి. ఈ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఉన్నారు. ఈ ఆర్టీసీ సమ్మె గురించి తెలుసా అండి మీకు? తెలుసండి. ఎక్కడికి వెళ్తున్నారు? నేను కరీంనగర్ వెళ్తున్నా. ఇప్పుడు ఒకవేళ బస్సులు పూర్తిగా బంద్ అయితే ఈ ప్రైవేట్ బస్సులు కూడా లేకపోతే ఎట్లా ఇబ్బంది ఉండదు? ఇబ్బంది ఉంటుందండి, కష్టమే కదా, డైలీ వెళ్ళే వాళ్ళం కదా వర్క్కి. ఇప్పుడు ఈ కార్మికులు, ఆర్టీసీకి సంబంధించిన కార్మికుల డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు ఏమన్నా మీకు తెలుసా? వాళ్ళ న్యాయపరమైన డిమాండ్ అదే గవర్నమెంట్లో విలీనం చేయాలంటున్నారు కదా, అది అసలు జరగట్లేదు కదా. కానీ సడన్గా ఇట్లా రద్దు చేస్తే కష్టం అవుతుంది కదండి. ప్రయాణికులకు ఏం చెప్తున్నారు? ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మద్దతు తెలుపుతారా? ఇది ప్రయాణికులు చెప్తున్నది. పూర్తిగానైతే ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. ఓవైపు ఆర్టీసీకి సంబంధించిన బస్సులు ఏవైతే ఉన్నాయో అవి సమ్మెలో పాల్గొన్నాయి. అద్దె బస్సులు మాత్రము ఆ సమ్మెలకు సంబంధించి సమ్మెకు దూరంగా ఉన్నాయి. దీంతో రాకపోకలు అయితే కొనసాగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రయాణికులకు కాస్త ఇబ్బందికరంగా లేకున్నప్పటికీ తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయనో ఆ ప్రయాణికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్, నరేష్, టీవీ9, ఉమ్మడి ఆదిలాబాద్.